మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులోకి చెప్పారని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి. ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పగలం. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి. ఒక మనిషి బాధ్యతలు, విధులు ఉంటాయి. లేమ్యాన్ చదువురాని వాడు, ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు, నాకు ఈ చట్టాల గురించి తెలియదంటే నడుస్తుంది. కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే, తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లా ఇస్తున్నారు చూసారు కదా, మూతలకు మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అనేది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాడు, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవ్వడం మన కోసం అవకాశం. వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోండి. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి, యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి. అంతేగాని కోర్టు ఏం చెప్పింది? కోర్టు విషయాలు నేను మాట్లాడకూడదు. కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు. తీసేసిందాక మాత్రం నువ్వు ముద్దాయి కదా. ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంటర్మ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా, పగోడా? ఏమున్నది మీతో? కాబట్టి మీ అనుభవం, మీకు 22 సంవత్సరాల అనుభవం, 37 అనుభవం మాకు అవసరం లేదు. కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీది ఏం కేసు అండి? ఇట్లాంటి కేసులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అయితే యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇట్లాంటి కేసులో నువ్వు ఒక నేరస్తుడివి మాత్రమే. మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు. ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే. పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న